బంగారం వెండి ధరలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆకాశమే హద్దుగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వెండి కిలో ధర 3,32,000 దాటిపోగా 10 గ్రాముల పసిడి ధర 1,60,000కు చేరువైంది. అమెరికా, ఐరోపా మధ్య తాజాగా నెలకొన్న టారిఫ్ యుద్ధం, సోలార్ పరికరాలకు పెరిగిన డిమాండ్ వంటి పరిణామాలు బంగారం వెండి ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం వెండి ధరల పరుగు కొనసాగుతోంది. రోజురోజుకీ పెరుగుతూ కొత్త రికార్డులను అధిగమిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 1,50,000 దాటిన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఇవాళ మరింత పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధర ఒక దశలో 1,60,000 రూపాయలను తాకింది. మంగళవారంతో పోలిస్తే 6,000కు పైగా పెరిగి 1,58,800 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,700 రూపాయలకు చేరింది. వెండి ధర కూడా దూసుకెళ్తోంది. ఇవాళ కిలో వెండి ధర 3,32,800 రూపాయలు పలికింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర 6,500 రూపాయల మేర పెరిగి 1,59,700 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 11,300 రూపాయల మేర పెరిగి 3,34,300 రూపాయలకు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఔన్సు వెండి ధర $95 మార్కును తాకింది. ఔన్సు బంగారం ధర $4,888 చేరింది. గ్రీన్లాండ్ స్వాధీనానికి సహకరించడం లేదంటూ ఐరోపా దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించారు. ప్రత్యేకించి ఫ్రాన్స్ పై 200% సుంకాలు విధిస్తామని బెదిరించారు. ఈ క్రమంలో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్త స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులకు కారణమయ్యాయి. ఈ పరిస్థితుల్లో బంగారం, వెండిని మదుపరులు సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల వీటి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సోలార్ విద్యుత్ పరికరాలు సహా విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ పెరుగుతుండడం వల్ల దానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లలో మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుపుతుండడం కూడా వీటి ధరల పెరుగుదలకు మరో కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.